ఈ హనుమాన్ చాలీస కార్యక్రమం లోపల అందరం కూడా పాల్గొన్నాము. అందరికీ కూడా ధన్యవాదాలు. శ్రీరాముని ఆంజనేయ స్వామి పైన కూడా కటాక్షాలను కోరుకుంటున్నాను. మనందరం కూడా పోయిన సంవత్సరం హనుమాన్ జన్మోత్సవం జయంతి అంటాం. జన్మోత్సవం చిరంజీవుడు కాబట్టి జయంతి అనొచ్చు. జన్మోత్సవ కార్యక్రమం లోపల మనం పోయినసారి నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంటే శ్రీరామ జయరామ అనుకుంటూ మనం వీధిలో ఉంటూ ప్రతి ఒక్క మందిరాన్ని దర్శించుకుంటూ అక్కడ హనుమాన్ చాలీస పారాయణం చేయడం జరిగింది. పోయిన సంవత్సరం దాదాపు మనం 80 మందిరాల లోపల సదాశివపేట 70-80 మందిరాల లోపల హనుమాన్ చాలీస పారాయణం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 21 రోజుల నగర సంకీర్తన ఈ 12వ తారీఖు నుండి ప్రారంభమవుతుంది. అంటే వచ్చే గురువారం అండి. రేపు ఒకటే రోజు ఎల్లుండి నుంచి నగర సంకీర్తన ప్రారంభమవుతుంది. మొత్తం సదాశివపేటలో ఉన్న చుట్టుపక్కల ఉన్న మన మందిరాల లోపల ప్రతి ఒక్క దగ్గర కూడా మనం అందరం దర్శించుకుంటూ మనందరం నగర సంకీర్తన చేసుకుంటూ వెళ్తుంటాము. రేపు అంటే గురువారం రోజు మంగళవారం ఉదయం 8:30కి పాత పెరుమాళ హనుమాన్ మందిరం నుండి ప్రారంభమవుతుంది ఈ యొక్క నగర సంకీర్తన. 21 రోజుల పాటు జరిగినాక 22వ రోజు మనం హనుమాన్ జన్మోత్సవ కార్యక్రమం పాల్గొంటాం అందరం కూడా. ఈ కార్యక్రమం లోపల ప్రతి ఒక్క మందిర భక్తులకు అందరికీ విజ్ఞప్తి, ప్రతి ఒక్క సమయం తీసుకొని రాగలరని చెప్పి విజ్ఞప్తి. రోజు నేను ముందే చెప్తాను, రేపు జరగబోయే మందిరాల లోపల ఎక్కడెక్కడ మనం సందర్శిస్తాము. రేపు ఏదైతే గురువారం రోజు ప్రారంభమైతే పాత పెరుమాళ హనుమాన్ మందిరము, దుర్గా భవానీ మందిరం దాని ఎదురుగా ఉంటుంది. అక్కడ నుండి బయట దత్తాత్రేయ మందిరం దర్శించుకుంటూ పెద్ద మఠం లోపలికి మనం వెళ్తాం అందరం కూడా. ఇది మొదటి రోజు కార్యక్రమం. అలా ప్రతిరోజు దాదాపు 4-5 మందిరాల లోపల హనుమాన్ చాలీస ఉంటుంది. ఇది గంట కార్యక్రమం. 8:30కి ప్రారంభమవుతుంది, 9:30కి ముగుస్తుంది. ప్రతి ఒక్కరు వీలున్న వాళ్ళు మా మందిరం అయిపోయింది మేము ఎందుకు రావాలని కాకుండా వీలున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా, ఎందుకంటే నగరం లోపల మన అందరం కూడా మన పట్టణంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాల్సిన చేసుకున్న కార్యక్రమం ఇది ఎవరో చేస్తున్నారు లేకపోతే మాకేం సంబంధం అని కాకుండా సనాతన హిందూ ధర్మం పాటించే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. మా అందరి తరఫున విజ్ఞప్తి భక్తులకు అందరికీ, అదేవిధంగా మందిర కమిటీ వాళ్ళకు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమం లోపల అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.